నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పేద ప్రజల టార్గెట్ గా భూ కబ్జాలకి పాల్పడుతున్న కొంతమంది భూ కబ్జాదారుల నుంచి పేద రైతుల్ని కాపాడాలంటూ జంగారెడ్డిగూడెం మండలం తిరుమలపురం గ్రామానికి చెందిన మువ్వా సత్యనారాయణ వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ అధికారులను వేడుకున్నారు. వివరాల ప్రకారం మువ్వా సత్యనారాయణ కుటుంబ సభ్యులు గ్రామంలో ఉన్న 50 ఎకరాల్లో పొగాకు పంట సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ భూమిపై కన్ను వేసిన భూ కబ్జాదారులు కొంతమంది తమకు చెందిన 50 ఎకరాలలో అక్రమంగా చొరపడి దౌర్జన్యంగా కుటుంబ సభ్యులను బెదిరిస్తూ సుమారు 10-15 ఎకరాల్లో ఉన్న ఆకులను రెళ్లు కోసి దౌర్జన్యం చేశారని భూమి యొక్క హక్కుదారులు మువ్వా సత్యనారాయణ ఆరోపణ చేస్తున్నారు. భూ కబ్జాదారులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ ప్రాంతంలో ఉన్న పేదలందరికీ న్యాయం చేయాలని జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. గౌరవంగా చెప్తున్నా తీసుకుని రండి. మీరు ఏమండి మీ దగ్గర ఆధార్ తీసుకోండి. ఏమండి మీ పేరేంటండి? చంటి గారు రండి రండి. అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఆయన మీ దగ్గర ఏం చేస్తారని కాగితం కాగితం ఉందండి. మీరు చేసేది ఏంటి? ఏమండి మీరు గొడవ అవుతుందని కంప్లైంట్ పెట్టారు, చాకు కొట్టేస్తున్నారు, మా పొలం లాగేసుకున్నారు, మీరు కంప్లైంట్ పెట్టారు. ఏమండి వస్తున్నారు లేదా? మీరు ఎగుతారు లేదా? ఎస్ఐ గారు రమ్మన్నారు. ఎస్ఐ గారు రమ్మన్నారు సార్. చెప్తా చేదురుగానే అంటున్నారు. పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడ మండలానికి చెందిన డిప్పకాయలపాడు గ్రామస్తులు కైకవరపు వెంకటేష్ తన కుమారుడు అద్విత్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కి తెలియజేయడం జరిగింది. అయితే వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్ వైద్య ఖర్చుల నిమిత్తం 1,52,290 రూపాయల చెక్కునిచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడ మండలం డిప్పకాయలపాడు మా అబ్బాయి నిమిత్తం నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లగా వైద్యం నిమిత్తం వాళ్ళకి ఆర్థిక సహాయం అందజేశారు. అందు నిమిత్తం చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ అన్నకు, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చూపించుకుంటున్నాం. అటవీశాఖ అధికారుల చేతిలో గాయపడి జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మడకం రాజేష్ ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పరామర్శించారు. జరిగిన ఘటనపై విచారణ చేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.
ఇక్కడ ఒకసారి చెక్ చేశాను. బాగా నొప్పి వస్తుందా? అది ఏలూరు నగరంలో వైసీపీ జిల్లా కార్యాలయంలో ఈ రోజు వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరు సునీల్ కుమార్ యాదవ్, ఏలూరు నగర వైసీపీ అధ్యక్షుడు మామిళ్లపల్లి జయప్రకాష్, పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి కార్యకర్తలతో ఆనందం పంచుకున్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా ఒక గుండె ధైర్యాన్ని ఇచ్చి, నేనున్నాను అంటూ ఒక అభయం ఇచ్చి ముందుకు పంపిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరొకసారి ఆయనకి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం గత ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేరేదాకా పోరాటం చేస్తుంది. ప్రజల తరపున పోరాటం చేస్తుందని ఈ రోజున ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా నేను ఈ రోజున ప్రజలందరూ ఇంత ఘనంగా జరుపుకుంటాం. చాలా సంతోషకరం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 14 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఒక్కడే ఈ పార్టీ నేను నడుపుతానని ముందుకు వచ్చి ఇంతమంది సైన్యాన్ని ఏర్పరచుకుని ఇవాళ ఈ ప్రతిపక్షం కింద ఉండి ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ తుంగలో దొక్కిందన్నీ కూడా అమలు పరచాలని ఆయన చేస్తున్న పోరాటానికి మేమందరం సమిధిలో వెనకాల ప్రయాణిస్తామని ఈ ఆవిర్భావ దినోత్సవం రోజున అందరం కలిసి ఇక్కడ శపథం చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మనందరం కూడా అధికారం కోల్పోయామని కానీ ఎవరు నిరుత్సాహపడద్దు. ఈ ప్రభుత్వం ఏదైతే అబద్ధపు హామీలు చెప్పే గద్దెనెక్కింది, మనం ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసం పోరాడి ప్రజలకు మంచి జరిగే విధంగా ఎల్లప్పుడూ పోరాడి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు నడుచుకుంటూ ముందుకెళ్లి రేపు పొద్దున మళ్ళీ మన పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయని, అలానే ఈసారి కార్యకర్తలకు మాత్రం గతంలో జరిగినట్టు మాత్రం. ఏలూరు జిల్లా కైకలూరు పట్టణంలో ఈ రోజు వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కైకలూరు మాజీ శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా కార్యకర్తలు వైసీపీ నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వైసీపీ ఆధ్వర్యంలో ఏలూరు నగరంలోని పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ వైసీపీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరిగింది. Already last time chase reason semester exam final exam and talk to other colleges is reimbursement
సో తీసుకురాలేదు ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెద్ద కామనపూడి గ్రామం నందు పెద్ద కొమ్మిలేరు డ్రైన్ లో మెషిన్ ద్వారా గుర్రపు డెక్క తొలగింపు పూడికతీత పనులు ప్రారంభించారు. శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఏలూరు జిల్లా భీమడోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఈరోజు ప్రతిపక్షం కాని ప్రతిపక్షం, లేని ప్రతిపక్షాన్ని అడిగే ప్రతిపక్షం, లేని ప్రతిపక్ష హోదా అడుక్కునే ప్రతిపక్షం, దాని అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ, వాళ్ళ యొక్క సైకో లీడర్ ఇచ్చిన పిలుపు మేరకు పోరు బాటంట, యువత పోరు అంట. యువత పోరు కాదు, మీ బొంద పోరు. ఎందుకంటే పోరు చేసేటువంటి హక్కు కానీ ఏ విధమైనటువంటి అవకాశం లేనటువంటి నీ దుర్మార్గపు పరిపాలన ప్రజలు ఇంకా మర్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నువ్వు మాట్లాడేటువంటి మాటలు నువ్వే నీ నోటితో ఒకటి చెప్తావు. ఎందుకంటే ఈవేళ యువత పోరు మీద నేను మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మీద ఒకసారి ముందుగా మనం మాట్లాడాలి. ఇది వరకు 23 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఉంటే నిండు సభలో ముఖ్యమంత్రిగా ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలేంటి జగన్మోహన్ రెడ్డి? ఒక 6 ఎమ్మెల్యేలని నేను కనుక తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కోల్పోతావని చెప్పి పనికిరాని సైకో మాటలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ 11 సీట్లు నీకు వస్తే నీకు ప్రతిపక్ష హోదా కావాలా? నువ్వే ఆ రోజు చెప్పావు కదా. అంటే నువ్వు ఇలా మాట్లాడని నీకు సిగ్గు శరవే ఉండదా? ఏదైనా మాట్లాడేట్లేనా? అంటే నేను అంటారు కదా, నేను సైకోగాడు ఎందుకు అంటారంటే ఇందుకే అంటారు జగన్మోహన్ రెడ్డి. ఇక మీ నాయకుడు ఈవేళ యువత పోరు అంటారు. ఈ దేనికి యువత పోరు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, అక్కడ ఉన్నటువంటి మోదీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు ఎంత పరుగులు పెడతా ఉందో మీ కళ్ళకు కనపడతలేదా? వైసీపీ నాయకులారా, కార్యకర్తలారా, మీరు ఫీజు రియంబర్స్మెంట్ అని వసతి దీవెన, మీ పేరు వసతి దీవెన. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఫీజు రియంబర్స్మెంట్ పేరు మార్చి వసతి దీవెన అని పేరు పెట్టుకుని నువ్వు చేసిన ఈ రాష్ట్రంలో విద్యను అల్లకల్లోలం చేసి పడేశావు. ఎందుకంటే అంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో తల్లిదండ్రుల ఖాతాలోకి వెళ్ళేది. తల్లిదండ్రుల ఖాతాలో కాదు, మన కాలేజీల ఖాతాలోకి వెళ్ళేది. అంటే పిల్లలకి ఏదైనా ఫీజు కట్టాలన్నా, పిల్లలకి చదివించాలన్నా తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా ఉంటుందన్న విషయం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ తెలుసు. కాబట్టి ఎవరైతే మన పిల్లలు కాలేజీల్లో చదువుకుంటా ఉన్నారో ఆ కాలేజీల్లో, ప్రైవేట్ స్కూల్లో కూడా వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు కాలేజీల ఖాతాలో పడితే పిల్లల చదువు. ఏలూరులో సినీ హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి చేశారు. ఏలూరు నగరానికి విచ్చేసిన హీరోయిన్ కు సిఎంఆర్ షాపింగ్ యాజమాన్యం, అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మీనాక్షి చౌదరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అంబికా కృష్ణ, చంద్ర మోహన్ రావు, మావూరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. చెప్పాలంటే ఇట్స్ రమణ గారికి ధన్యవాదాలు చెప్తూ మరింత ముందుకు రావాలని చెప్పి, రమణ గారి వ్యాపారం అభివృద్ధి చెందాలని చెప్పేసి తమిళనాడులోనూ, తెలంగాణలోనూ, అలాగే కూడా ఈ ప్రాబ్లమ్స్ నుంచి యాప్స్ గురించి తెలియాలని చెప్పి మా ఎస్పీ సార్ కిషోర్ కుమార్ సారు బాగా
సంక్రాంతికి వస్తున్నాం చూసారా? నచ్చిందా? ఒక బ్రాండ్ అంటే 40+ నమ్మకం జనాలకి సర్వ్ చేసినాను. సో చాలా చాలా హ్యాపీగా ఉంటున్నాను. అండ్ ఆల్సో నేను కూడా ఒక స్పెషల్ పార్ట్ సిఎంఆర్ ఫ్యామిలీకి, నేను కూడా ఫేస్ ఆఫ్ ద జ్యువెలరీ బ్రాండ్ సిఎంఆర్. సో చాలా చాలా హ్యాపీ. అండ్ ఇది నా ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో సంక్రాంతికి వస్తున్నాం తోటి మన గుండెల్లోకి వచ్చేసింది. అంటే అందరికీ కూడా గుండెల్లోకి వచ్చింది. నాకు ఇప్పుడే ఆశ్చర్యంగా ఉంది. నేను మామూలుగా సినిమాలో ఉన్నా కూడా నాకు అర్థం కాదంటే డబ్బింగ్ ఎవరు చెప్పారమ్మా అని అడిగాను. నేనే చెప్పారండి అది అమ్మాయి. నాకు చాలా ఆశ్చర్యం. ఒక పంజాబీ అమ్మాయి తెలుగులో అంత బాగా డబ్బింగ్ చెప్పిందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ది మీనాక్షి చౌదరి. నువ్వు ఎక్కడ చదువుకున్నామంటే సినిమా చూసి తెలుసుకున్నాను, తెలుగు సినిమా చూసి. అదే ఒక గొప్ప విషయం. అలాగే ఎలాగైనా కష్టపడి పనిచేస్తే ఎంత స్థాయి కన్నా వస్తారనే దానికి మన రమణ గారు ఉదాహరణ. సిన్సియర్గా చెప్పండి, 40 ఏళ్ల అనుభవం, 40 ఏళ్ల నమ్మకం ప్రజల్లో ఇవాళ కలిగించి ఇవాళ సీఎంఆర్ అంటే ఒక నమ్మకం. సీఎంఆర్ దగ్గరికి వెళ్తే క్వాలిటీ బాగుంటుంది, మనం తీసేసుకోవచ్చు అని ఒక ధైర్యం. ఎందుకంటే జనరల్ గా మగాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు చాలా పాజిటివ్ గా ఉంటారండి. వాళ్ళు ఈ రంగు చీరకి ఈ వచ్చే కావాలని మైండ్ లో పెట్టుకుని వస్తారు. వచ్చి ఆ చూపించే కూడా సావదొబ్బుతారు అయ్యే వరకు, ఆ చీర దొరికే వరకు. అలాగే నగరంలో కూడా వాళ్ళు అనుకున్న మూడు వచ్చే వరకు, వాళ్ళు అనుకున్న ఐడియా వచ్చే వరకు రావాలంటే చాలా మోడల్స్ కావాలి. అన్ని మోడల్స్ మెయింటైన్ చేయాలంటే డబ్బు కావాలి. అంత డబ్బు కావాలి, అంత ఎస్టాబ్లిష్మెంట్ కావాలంటే అది రమణ గారికి సాధ్యమైంది. సీఎంఆర్ రమణ గారికి సాధ్యమైంది. నిజంగా చెప్పాలి, చాలా గొప్ప విషయం. అలాగే ఇవాళ ఏమైందంటే ఒక మంచి చెయ్యి, గోల్డెన్ టైం, గోల్డెన్ స్పిరుడు నడుస్తున్న వాళ్ళతోటి ఓపెన్ చేసడం ఒక అదృష్టం. ఏలూరు నగరంలో ప్రముఖ సినీ నటి హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా శక్తి యాప్ ను ప్రారంభించారు. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల ప్రకారం డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు సీఎంఆర్ సంస్థ వద్దకు వచ్చిన సినీ హీరోయిన్ మీనాక్షి చౌదరితో శక్తి యాప్ ని గురించి, ఉపయోగాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఒక నటిగానే కాదు, సమాజం మీద బాధ్యత ఇంతగా చెప్పాలని తెచ్చుకోవాలి. హీరోయిన్స్ మీద బాగా తెలుసు. కానీ వచ్చి మా అమ్మాయి పోలీస్ గురించి మాట్లాడిందంటే మీనాక్షి చౌదరి ఈ సమాజంలో ఎంత బాధ్యతతో అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మా డిఎస్పీ సార్ చెప్పిన మహిళలకి మహిళలకు సంబంధించి శక్తి యాప్ అనే దాన్ని మేడం గారు అనౌన్స్మెంట్ చేస్తారు. దయచేసి మహిళలందరికీ ఇది చాలా అత్యంత ఆవశ్యకమైనది. మేడం గారికి అనౌన్స్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాం పోలీసు వాళ్ళు. మీతో తోడు, నాతో తోడు, మహిళ అందరికీ తోడు శక్తి యాప్. సో ఇది ఐ థింక్ ఫస్ట్ స్టెప్. అండ్ సమాజ రక్షణకు, పులిస్ మహిళ సంరక్షణకు శక్తి యాప్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. గట్టిగా క్లాస్. థ్యాంక్స్ టు పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ అందరికీ సేఫ్టీ ఫస్ట్ ప్రయారిటీ. సో ప్లీజ్ నాకు ఒక ప్రామిస్ ఇవ్వండి, నో డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్, అండ్ ప్లీజ్ వేర్ హెల్మెట్. ఓకేనా? థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం శెట్టివారిగూడెం మాజీ సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ ఎత్తిపోతల పథకం ద్వారా కొంతమంది స్వార్థపరులు ఎత్తిపోతల పథకం కాలువ తీసిన మట్టిని టిప్పల ద్వారా తోలుకుపోతున్నారు. ఎమ్మెల్యే గారికైనా, ఎంపీకైనా, కలెక్టర్కైనా తెలియకుండా ఇరిగేషన్ శాఖలో కొంతమంది స్వార్థపరులు కావాలని ఈ మట్టిని అమ్ముకొని బతుకుతున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. చింతలపూడి మండలం, చింతలపూడి నియోజకవర్గంలో
ఎత్తిపోతల పథకం నడుస్తుంది. ఎత్తిపోతల పథకాన్ని కొంతమంది స్వార్థపరులు ఎత్తిపోతల పథకంలో ఉన్న గట్లుకి తవ్విన మట్టిని తరలించుకెళ్తున్నారు గ్రీన్ ఫీల్డ్ హైవేకి. ఈ ఎమ్మెల్యే గారికి కానీ, ఎంపీ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ తెలియకుండా ఇరిగేషన్ శాఖలో కొంతమంది స్వార్థపరులు కావాలని ఈ మట్టిని అమ్మేసుకొని బతుకుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ వాడు గ్రీన్ ఫీల్డ్ హైవేకి 6,000 కోట్లు గ్రాంట్ ఇచ్చారు. మరి ఈ ఎత్తిపోతల పథకం గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో 1,700 కోట్లతో స్టార్ట్ అయింది. ఇది కొనారేళ్లతో ఇప్పుడు కూటమి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో చరిత్రాత్మకంగా ఈ ఎస్సీ నియోజకవర్గం అనే ఈ అప్లాండ్ ఏరియాకి ఒక వరంలాగా ప్రసాదించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మట్టిని కానీ తరలించుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి భవిష్యత్తులో కాలువ స్టార్ట్ అయినప్పుడు బుడవేరులాగా మరో బుడవేరును ఈ బుడవేరులాగా ఈ కాలువనే తెగిపోయిన ప్రమాదం ఉంది. దాని కింద ఉన్న గ్రామాలు కూడా సర్వనాశనం అవుతాయి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం వారు దీని మీద తగు చర్య తీసుకొని ఈ స్వార్థపరుల్ని అరికట్టి ఈ ఎత్తిపోతల పథకానికి పునరుజ్జీవం పోయాలని కోరి ప్రార్థిస్తూ ఆది చర్చ. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం మండల కేంద్రమైన లింగంపాలెంలో వెలసిన శ్రీ సరమ్మ పేరంటాల తల్లి ఉత్సవాలు ఈ నెల 8వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయని కమిటీ వారు తెలిపారు. ఈ ఉత్సవాలు జరిగే వారం రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజికల్ నైట్, డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు. ఏలూరు నగరంలో బైపాస్ రోడ్ లో శ్రీరామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ వద్ద కాకినాడ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు అదుపు తప్పి లారీని ఢీకొన్న నేపథ్యంలో 12 మందికి గాయాలు అయ్యాయి. వీరందరూ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో 10th క్లాస్ విద్యార్థులకి పబ్లిక్ పరీక్షలకు కావాల్సిన స్టేషనరీ సుమారుగా 150 మంది విద్యార్థులకు అందజేశారు. 2002-2003 బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు ప్రస్తుతం పరీక్షలు రాసే విద్యార్థులకి కావాల్సిన స్టడీ మెటీరియల్ 10th క్లాస్ అనంతరం ఏ కోర్సులో తీసుకోవాలి అనే దానిపై మెటీరియల్ అందించడం జరిగింది. కార్యక్రమంలో ఆర్ నవీన్, ఎం హరి, డి ప్రసాద్, సల్మాన్, న్యాయమూర్తి ఎం శ్రీను, షర్లీ, ఉషా, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్ని గుర్తుపెట్టుకుని, ఎందుకంటే కూడా సగుణమైన ఉంది అనగానే 2002-2003 బ్యాచ్ అండి. ఈ బ్యాచ్ కి మా ఫ్రెండ్స్ అందరూ కలిపి 2025 బ్యాచ్ కి గాను ఎగ్జామ్ సంబంధించిన కిట్స్ ఇవ్వాలని మేము ఫ్రెండ్స్ అందరూ అనుకుని హోల్డ్ చేసుకుని ప్రతి ఒక్కరికి 137 మందికి ఈ ఎగ్జామినేషన్ కిట్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ కిట్స్ లో భాగంగా ప్యాడ్, పెన్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, ఎగ్జామినేషన్ పెట్టుకోవడానికి పేపర్ పెట్టుకోవడానికి ఒక కవరు అందజేయడం జరుగుతుందండి. ఇలా ఉండి మండలం ఫస్ట్ మన ఉండి జడ్పీ హై స్కూల్ కి రావాలని మా 2002-2003 బ్యాచ్ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంచిదండి. ఉండి హై స్కూల్ 2002-2003 సంవత్సరంలో
ఇక్కడ మేము చదువుకున్నామండి. చదువుకున్న తర్వాత ఈ సంవత్సరం 10వ తరగతి పరిస్థితి చదువుతున్న వాళ్ళకి ఇది మా ఫ్రెండ్స్ అందరూ ఎగ్జామ్ కిట్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా దాంతో ఫలంగా 10th తర్వాత ఏం చదవాలనేది, ఎలా చదవాలి, ఎట్లా చదవాలని మొత్తం కెరీర్ జరిగింది. ముందున్నంత కాలంగా ఇచ్చమ్మ గారు ఉపాధ్యాయులు అందరి ద్వారా సమక్షంలో మా ఫ్రెండ్స్ అందరూ తర్వాత ఏం చదవాలో అన్ని గైడెన్స్ ఇవ్వడానికి సిద్ధం ఉన్నాం. కాబట్టి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.